వెల్కమ్ టు గురు ఫర్ గీక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేషనల్ పార్క్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ నేర్చుకుందాం. ముందుగా పార్ట్ 2 ఆఫ్ నేషనల్ పార్క్స్ 2 వీడియోలో ముందుగా 5 స్టేట్స్ నేర్చుకుందాం. అవి ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ ఐస్లాండ్స్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్. మొదటగా నేషనల్ పార్క్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేర్చుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా 3 నేషనల్ పార్క్స్ ఉన్నవి. అవి 1 రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, 2 పాపికొండల నేషనల్ పార్క్, 3 వెంకటేశ్వర నేషనల్ పార్క్. వీటిని గుర్తుంచుకోవడానికి నేను ఒక సింగిల్ సెంటెన్స్ షార్ట్ స్టోరీని క్రియేట్ చేశాను. స్టోరీ ఏంటంటే, రాజీవ్ గాంధీ అనే వ్యక్తి పాపాలు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాడు. రాజీవ్ గాంధీ అనే వ్యక్తి పాపాలు చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాడు. రాజీవ్ గాంధీ అనే పేరుతో రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, పాపాలు చేశాడు కాబట్టి పాపికొండల నేషనల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాడు కాబట్టి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. తర్వాత నేషనల్ పార్క్స్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్ గురించి నేర్చుకుందాం. అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్లో టోటల్ 9 పార్క్స్ ఉన్నవి. ఆ 9 పార్క్స్ని గుర్తుంచుకోవడం కొద్దిగా కష్టం కాబట్టి ఈ స్టోరీ ద్వారా మీరు ఖచ్చితంగా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. స్టోరీ ఏంటంటే, అండమాన్ నికోబార్ అనగానే మనకు గుర్తు రావాల్సిన మొదటి స్టోరీ ఏంటంటే, బ్రిటిష్ టైంలో ఇండియా బ్రిటిష్ దగ్గర నుంచి మొట్టమొదటిసారి క్యాప్చర్ చేసిన ప్లేసు అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్. ఇండిపెండెన్స్ టైంలో బాగా ఫేమస్ అయిన పర్సనాలిటీస్ మనకు గాంధీ తాత అండ్ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి. వీళ్ళిద్దరూ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న మౌంట్ హ్యారెట్ అనే ఒక మౌంటైన్ దగ్గర ఫైట్ చేస్తూ ఉంటారనమాట. ఈ మౌంట్ హ్యారెట్కి 3 పార్ట్స్ ఉన్నాయి. మిడిల్ బటను, సౌత్ బటను, నార్త్ బటన్ అని 3 పార్ట్స్ ఉన్నాయి. ఈ మౌంట్ హ్యారెట్ యొక్క పీక్ని శాడిల్ పీక్ అని అంటాము. ఈ మౌంట్ హ్యారెట్ టాప్ పొజిషన్లో ఒక బెల్ని అమర్చి ఉంటారు. ఆఫ్టర్ విక్టరీ సాధించిన తర్వాత ఆ బెల్ని హార్న్ చేసి విజయభేరిని మోగించాలన్నమాట. సో మహాత్మా గాంధీ అండ్ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి బాగా ఫైట్ చేసి విజయం సాధించిన తర్వాత బెల్ కొట్టాలని ప్రయత్నిస్తారు. బట్ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి కొద్ది యంగ్ కాబట్టి తను తొందరగా వెళ్ళి పైకి వెళ్ళి ఆ యొక్క బెల్లిని హార్న్ ముగించేసి కిందకు వస్తుంది అనమాట. దాని తర్వాత గాంధీ తాత, మన ఇద్దరం కలిసి ఫైట్ చేసాం కదా, నువ్వు ఒక్కదాని వెళ్ళి ఎలా హార్న్ చేస్తావని చెప్పేసి కిందకి రాగానే దాంతో గొడవ పెట్టుకుంటాడు. గొడవని మనం గలాటా కూడా అంటాం కాబట్టి ఆ పేరుతో గలాటియా నేషనల్ పార్క్, మహాత్మా గాంధీ పేరుతో మహాత్మా గాంధీ నేషనల్ పార్క్, బెల్ పైన ఉంటుందని చెప్పాను కాబట్టి క్యాంబెల్ నేషనల్ పార్క్, మౌంటైన్ నేమ్తో మౌంటైన్ హ్యారెట్ నేషనల్ పార్క్, రాణి ఝాన్సీ పేరుతో ఝాన్సీ లక్ష్మీ పార్క్, శాడిల్ పీక్ అండ్ మౌంటైన్ యొక్క పీక్ని శాడిల్ పీక్ అంటాం కాబట్టి శాడిల్ పీక్ నేషనల్ పార్కు, మిడిల్ బటను, నార్త్ బటను, సౌత్ బటన్ ఐస్లాండ్ నేషనల్ పార్క్స్ డిఫరెంట్ పార్ట్స్తో మనకు ఫామ్ అవ్వడం జరుగుతుంది. దీని తర్వాత నేషనల్ పార్క్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ గుర్తుంచుకుందాం. అరుణాచల్ ప్రదేశ్లో ముఖ్యంగా 2 నేషనల్ పార్క్స్ ఉన్నవి. 1 మౌలింగ్ నేషనల్ పార్కు, 2 నమ్దపా నేషనల్ పార్కు. అరుణాచల్ ప్రదేశ్ అనగానే మనకు గుర్తురావాల్సిన ఫస్ట్ ఫేమస్ పర్సనాలిటీ ది కింగ్ కోహ్లీ. ఆర్సీ వాళ్ళు ఎప్పుడు ఏమనుకుంటారంటే ఈసాల కప్పు నామదే అనుకుంటారు. కానీ వాళ్ళ బౌలర్స్ బౌలింగ్ చేయండి అంటే బౌలింగ్ చేయడం ద్వారా కప్పు కాస్త నమ్దపా అయిపోతుంది. బౌలింగ్తో మౌలింగ్ నేషనల్ పార్కు, కప్పు నామదేతో నమ్దపా నేషనల్ పార్కు ఫామ్ అవ్వడం జరుగుతుంది. దీని తర్వాత నేషనల్ పార్క్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ నేర్చుకుందాం. ఉత్తరప్రదేశ్లో 1 నేషనల్ పార్క్ ఉంది, అది కూడా దూధ్వా నేషనల్ పార్కు. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే, రీసెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్ ప్రకారము ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేసే స్టేట్లో ఒక స్టేట్ ఉత్తరప్రదేశ్, సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ ఇస్ రాజస్థాన్. సో ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి మిల్క్ని మనం హిందీలో దూద్ అంటాం కాబట్టి ఆ పేరుతో దూధ్వా నేషనల్ పార్క్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. దీని తర్వాత నేషనల్ పార్క్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ నేర్చుకుందాం. ఇందులో 6 నేషనల్ పార్క్స్ ఉన్నవి. 1 బక్సాల్ నేషనల్ పార్కు, నోరా నేషనల్ పార్కు, గోరుమరా నేషనల్ పార్కు, సింగలీలా నేషనల్ పార్కు, జల్దపారా నేషనల్ పార్కు, సుందర్బాన్స్ నేషనల్ పార్కు. వీటిని ఇలా గుర్తుంచుకోవాలంటే లిటిల్ బిట్ డిఫికల్ట్. బట్ మనకు ఉప్పెన సినిమాలోనే జలజలపాతం సాంగ్ విని ఉంటే ఈ స్టోరీని గుర్తుంచుకోవడం చాలా చాలా ఈజీ. స్టోరీ ఏంటంటే, ముందు జలజలపాతం నువ్వు సెలసెల సెలియేరు నేను అని సాంగ్ సింగ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత కృతి శెట్టి బాక్స్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత నోరులో గోరు ముద్దలు తినిపించడం జరుగుతుంది. ఇదంతా ఒక వెస్ట్ బెంగాల్లో ఉన్న సుందరమైన బీచ్లో షూటింగ్ చేస్తారనమాట. దీంతో అన్ని నేషనల్ పార్క్స్ అయిపోయినట్టే. మొదట జలజలపాతంతో జల్దపారా నేషనల్ పార్కు, సాంగ్ సింగ్ చేస్తారు కాబట్టి సింగలీలా నేషనల్ పార్కు, బాక్స్ ఓపెన్ చేస్తుంది కాబట్టి బక్సా నేషనల్ పార్కు, నోరులో తినిపిస్తుంది కాబట్టి నోరా నేషనల్ పార్కు, గోరుముద్దలు తినిపిస్తుంది కాబట్టి గోరుమరా నేషనల్ పార్కు, సుందరమైన ప్లేస్లో షూట్ చేశారు కాబట్టి సుందర్బాన్స్ నేషనల్ పార్కు. దీంతో అన్ని నేషనల్ పార్క్ నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. ఒకసారి స్టోరీని రీవిజిట్ చేసి ఇంకొకసారి గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా అన్ని నేషనల్ పార్క్స్ చాలా ఈజీగా గుర్తుంచుకుంటారు. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గురు ఫర్ గీక్స్ యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.